హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ ఎక్స్పెరిమెంట్. నేను మీ శివ. ఈరోజు వచ్చి అయితే ఎక్స్పెరిమెంట్ అయితే గుల్షన్ అయితే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఇది అంతా కూడా వేస్టేజ్తో కన్స్ట్రక్షన్ చేసింది మేమైతే కాదు, ఒక అన్న అయితే చేసిండు. లాస్ట్కి అయితే మీకు చూపిస్తాను ఎట్లుంది కథ అనేది, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. నేనే ఆశ్చర్యపోయినా. మీరైతే కంపల్సరీ లైక్ చేస్తారు. ఒక్కసారి అయితే మనం అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కసారి చూద్దాం ఎట్లుంది అనేది. చాలా క్రేజీ ఉంటుంది. మీరు కూడా రండి. ఇదంతా కూడా వేస్టేజ్తో అయితే చేసినాం. మొత్తం నేను కాదు, ఒక అన్న అయితే చేసాను. లాస్ట్ చూపిస్తాను చూడండి. ఇదైతే మొత్తం ఇది వేస్టేజ్లో ఇనుప సామాన్లో ఉన్నటువంటి దాంతో పెట్టండి. ఒక్కసారి లోపల చూద్దాం, ఎక్సలెంట్ ఉంటుంది. మీరు చూడండి, మీరైతే రండి లోపలికి, మీకు చూపిస్తాను. ఇదైతే వేస్టేజ్ మెటీరియల్తోనైతే చేసారు. ఓన్లీ పైన ఉండే వేస్టేజ్ బయట పడేసినటువంటి పరుపులు దానిపైన ఇది వేసేసిండు. ఇది మామూలుగా కార్లో ఇట్లా వస్తాయి కదా, దాంతో కింద అయితే టేబుల్స్ అయితే పెట్టిండు. మామూలుగా ఎక్సలెంట్ ఉంది, మంచిగా నీట్గా ఏదో పండుకోవచ్చు, హాయిగా నీట్గా ఉంటుంది ఇది. అంతేకాదు లోపల రండి, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి అయితే ఇది వేస్టేజ్ ర్యాక్, బయట చెత్తగా పడేసింది, అది తీసుకొచ్చి అయితే పెట్టిండు. అంతేకాదు దీనిలో బుక్స్ ఇలా చూసారు, డ్రెస్సులు కూడా అంత నీట్గా మళ్ళీ పెట్టుకొని పెట్టేసుకున్నాం, నీట్గా ఉంటుంది. అంతే. ఇక్కడ రండి, ఇది చూసారు, ఇదైతే వేస్టేజ్ కాదు, ఇదైతే పొయ్యిలో పెట్టే కట్టెలు, దాంతో మంచిగా నీట్గా చేసి ర్యాక్స్ లెక్క చేసిండు. ప్రతిదీ నీట్గా పెట్టేసుకుండు. ఇంతేకాదు ఇందులో స్పెషల్ ఏందో తెలుసా, ఇది వచ్చేసి పియానో, పెద్దది పియానో. ఇది ఎక్సలెంట్ ఉంటుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా ఇది ఉంటుంది. చూసారా, ఇది పియానో వర్కింగ్, ఇది వర్కింగ్ నేర్చుకోవడానికి అనేసి పియానో ఉంది. మీకు చార్జీ చూపిస్తాను లాస్ట్కి అయితే. అంతేకాదు ఇక్కడికి వచ్చినట్లయితే ఇలా ఫోల్డబుల్ బెడ్ ఉంటుంది. నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయరు మీరు. ఇది ఉంది. చైర్ వచ్చేసి తీసేసి ఇది వచ్చేసి ఇట్లా పెట్టేసుకుంటే చాలు, ఫోల్డబుల్ బెడ్. ఇది నిమ్మలంగా వండుకోవచ్చు, దీనిపైన హాయిగా వండుకోవచ్చు. ఇంత నీట్గా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, అసలుకి నేనే షాక్ అయినా అసలుకి. మళ్ళీ వచ్చేసి ఇది పోవాలంటే ఇది ఇట్లా కిందికి అనేసి తీసుకోవాలి, మళ్ళీ చీర చేసి అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంతేకాదు ఇక్కడ చూడండి, ఇది కాకుండా ఇక నీట్గా చదువుకోవచ్చు, ప్లస్ ఏది ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మంచిగా ఏదైనా డిన్నర్ కూడా చేయొచ్చు, లంచ్ డిన్నర్. ఇది మళ్ళీ ఫ్యాను, ఇది దీంట్లో ఛార్జింగ్లో అయితే పెడదాము. అంతేకాదు ఇది చూసారా, ఇది వర్కింగ్ ల్యాంప్ వచ్చేసి ఒక్కసారి చూద్దాం. ఇందులో వచ్చేసి వర్కింగ్ ల్యాంప్ చూసారు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, ఇది ఫోన్ మౌంటెడ్. ఇది ఫోన్ అయితే లేదు, ఫోన్ అయితే మౌంట్ పెట్టుకొని మనం ఇష్టం వచ్చింది ఇట్లా అనుకోవచ్చు. చూసారా, ఎవ్రీథింగ్ నేను చెప్తున్నా కదా, దీంట్లో లేదంటూ ఉండదు. అంతేకాదు ఒకటి చూపిస్తుంది రండి. దీన్ని పవర్ అయితే పెట్టాలి. దీన్ని ఇలా స్టడీ ల్యాంప్ కూడా ఉంటుంది. స్టడీ ల్యాంప్ అయితే పెట్టుకున్నట్లయితే చూసారా, స్టడీ ల్యాంప్ ఏ బుక్స్ పెట్టుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. అసలుకి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా ఈ గుడిసెల ఇంతటి ఫెసిలిటీస్ ఇంకా ఉన్నాయి. ఫ్యాను మంచిగా ఆరామ్స్ వండుకోవచ్చు. అంతేకాదు మనం నీట్గా కూర్చొని పియాన్ దగ్గర వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇంతేకాకుండా ఇంకా స్పెషల్గా అంటే దీనిలో ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. నేను చెప్తున్నా కదా, పైన సీలింగ్ చూడండి, పైన సీలింగ్ ఇదంతా కూడా పైన ఏం లేదు, కట్టెలు పరుదులు అంతే, అంతకు మించి ఏమంటే ఏం లేవు. అయినా కానీ నీట్గా ఎంత సూపర్ చేసిండో. అంతేకాకుండా ఇంకా చూపిస్తాను మీకు. ఇదే కాకుండా ఇందులో అంతేకాదు ప్రొజెక్టర్ అయితే ఉంది, మీకు చూపిస్తాను ప్రొజెక్టర్. అది కూడా ఆ స్క్రీన్ పైన వస్తుంది ఎక్సలెంట్గా. చూడండి, ఇది ప్రొజెక్టర్ అన్న దగ్గర అన్నీ ఉంటాయి. దీన్ని ఇట్లా ఇక్కడ మౌంట్ చేసి దీని నుంచి అయితే కేబుల్ అయితే పెట్టాలి. దీనికి కేబుల్ కనుక పెట్టుకున్నట్లయితే చూద్దాం, కేబుల్ పెట్టి దీనికి వచ్చేసి ఆన్ అయితే వేయాలి. కొంచెం టైం పడుతుంది, అందుకోసం వెయిటింగ్. ఆన్ అయితే వేసినాం. దానికి కరెక్ట్గా ఫేస్ చేసుకోవాలి, ఎక్సలెంట్ క్వాలిటీగా వస్తుంది.
ఇంట్లో ఈ గురుశాల మీరు ప్రొజెక్టర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా, బట్ ఉంటుంది. అది దా సార్ అన్నట్టు చూసారా, ఎక్సలెంట్ క్వాలిటీగా వస్తుంది మీకు. అంతేకాదు మీకు చూపిస్తుంది, దాంట్లో వీడియో కూడా చూపిస్తా చూడండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ క్వాలిటీగా వస్తుంది. చూసినట్లయితే ఇది మళ్ళీ ఇదేంది బ్లూటూత్తోనే డైరెక్ట్ ఈ రిమోట్తోనే ఆపరేట్ అవుతుంది. చూడండి, నెట్ఫ్లిక్స్, అమెజాన్, యూట్యూబ్ కూడా ఉంది. యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తా. యూట్యూబ్లో వచ్చేసి అయితే చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేసినాం. దీనికి నెట్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది, నెట్వర్క్ కూడా ఉంది. ఇదైతే ఏంది ప్రొజెక్టర్తోనే ఎక్సలెంట్ వస్తుంది. చూడండి, మీరు ఒక్కసారి చూసుకోండి, పెద్ద స్క్రీన్ ఇది. నాకు తెలిసి స్క్రీన్ అయితే ఉంటుంది, మినిమం ఉంటుంది. సో అండ్ చాలా పెద్ద వస్తుంది, చాలా క్లారిటీగా వస్తుంది, మంచిగా మూవీస్ కూడా చూడవచ్చు ఎక్సలెంట్గా. ఇదైతే ప్రొజెక్టర్ గైస్, చూడండి, ఇదైతే ప్రొజెక్టర్ ఉంది. ప్రొజెక్టర్ నుంచి ఎక్సలెంట్ క్వాలిటీగా వస్తుంది మనకి. ఇందులోనే ఈ గురుశాల ఉంటుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే మీకు ఒకసారి వీడియో చూపిద్దామనేసి మీకు ఒక్కసారి చూపిస్తున్నా. మంచి క్వాలిటీగా వస్తుంది. నేను ఆల్రెడీ మూవీ చూసిన, ఇందులో ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది. ప్రొజెక్టర్ బాగానే వస్తుంది. అంతేకాదు ఒకసారి చూపిద్దాం ఇచ్చారండి. ఇంతకుముందు చెప్పినా కదా స్టడీ ల్యాంప్ అవి అని. ఒకసారి చూడండి, బ్లూటూత్ స్పీకర్ నా దగ్గర కూడా లేదు, ఇక్కడ ఉంటుంది. అది అంతే ఫ్యాను ఎవ్రీథింగ్. ఇలా టేబుల్ వచ్చేసి అటు పెట్టేసిన ఇలా మంచిగా కూర్చొని హాయిగా వేసుకోవచ్చు. అంతే, ఇక్కడి నుంచి అవి వేసుకోవచ్చు. ఇది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ ల్యాంప్ చూపెట్టినా కదా ఒకసారి. మళ్ళీ వచ్చేసి ఇంకా దీనిలో చూపెట్టాల్సిన వచ్చేసి ఒకసారి పియానో ఛార్జర్ చూపిస్తా మీకు. పియానో ఛార్జర్ చూపిస్తా ఒక్కసారి అయితే చూపిద్దాం. దీని ఛార్జర్ అయితే ఉంటుంది. దీని ఛార్జర్ వచ్చేసి ఇక్కడనే సైడ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ పెట్టాల. ఇక్కడైతే పెట్టేసి దీన్ని సైడ్ పాయింట్ పెట్టేసుకొని జస్ట్ ఏం ఇట్లా కూర్చున్నాం అనుకో, ఇట్లా తీసేసుకొని. గైస్, మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా, ఇది ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ సూపర్ ఉంటుంది. చూడండి, ఇదైతే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంట్లో మీరు పియానో ఉంటుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసారా? పియానో ఉంటుంది చూసారా, ఇది వర్కింగ్ పై నేర్చుకుంటా ఉంటుంది అన్నట్టు నార్మల్గా. అందుకోసమే తీసుకోండు. మాకు కూడా రాదు పియానో పెట్టడం, అన్నం నేర్చుకుంటుండో. ఒక్కసారి అయితే అన్నం చూపిస్తా, ఒక్కసారి అన్నం చూపిస్తా. ఈ అంత క్రియేషన్ అంతా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ ఒక్కటి కూడా పర్చేజ్ చేసింది అయితే కాదు, ఎలక్ట్రానిక్ ఐటమ్ తప్ప. ఇదంతా కూడా వేస్టేజ్ మెటీరియల్తోనే చేసింది. ప్రతి ఒక్కటి ఇది ఏది కూడా పర్చేజ్ చేసింది కాదు, ఓన్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్ తప్ప. మిగతా అంతా కూడా వేస్టేజ్ మెటీరియల్, ఇంక్లూడింగ్ ఈ పవర్ సాకెట్లు కూడా బయట పడేసింది, దాంతోనే రిపేర్ చేసుకొని పెట్టేసుకోండు. అర్థమవుతుందా? వైర్ కూడా కనిపిస్తుంది చూడండి, ఇన్బుల్ట్ వైర్ సప్లై ఉంది ఇది దీనిలో. అందుకనే చెప్తున్నా కదా ఇది స్పెషల్గా. అంతేకాదు, ఇప్పుడు చూపిస్తా ఆ అన్న అయితే. ఆ అన్న ఇవే కాదు, ఇంకా చాలా చాలా వేసాను. మీకు బయట కూడా ఒక పూలతోటి చూపిస్తా, ఎక్సలెంట్ ఉంటుంది. అన్న ఒక్కసారి నువ్వు ఒకసారి అయితే అన్న అయితే వస్తుందో. ఈ అన్ననే మొత్తం క్రియేట్ చేసింది. ఈ అన్న మన వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది. క్రేజీ ఉంటాయి. అంతేకాదు, ఒకసారి పూలతోటి చూపిస్తా చూడండి ఒకసారి బయట. గైస్, ఇదే చూడండి, ఆ అన్ననే వేసిండు. ఇది ఒక్కసారి దగ్గరకు చూడండి, ఇది అంతా వేస్టేజ్. క్యాను కోసి ఇక్కడ పైన అయితే ఏదైతుందో ఇక్కడ వచ్చేసి మన వాటర్ బాటిల్ పెట్టిండు. ఇక్కడ వచ్చేసి ఇలా వాటర్ పోస్తే ఏంటంటే డ్రాప్ టు డ్రాప్ వస్తుంది. మీరు ఒక్కసారి చూడండి, మీకు కావాలంటే మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే నేను చాలా టెక్నికల్ ట్రై చేసిన. ఒక్కసారి అబ్జర్వ్ చూడండి. ఇక చూడండి, ఇది కూడా వేస్టేజే. ఇంతేకాదు, ఇవి ఇట్లాంటి ఇంకా మీకు చాలా చాలా ఉంటాయి. ఇదే కాదు, ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చింది. ఇలా వాటర్ పోస్తే 2 days దాకా అదే వస్తూ ఉంటుంది, డ్రాప్ బై డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా చెట్లు నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను అదే స్పెషల్గా చూపెట్టడానికి కారణం ఏంటంటే, నేను కూడా ఆశ్చర్యపోయినా. ఇక్కడ ఒక్కసారి మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లాంటి టాలెంట్ని. ఇది వేస్టేజ్ది వాటర్ బబుల్ ఉంటుంది, ఆ బబుల్ని కోసి దానికి చిన్న హోల్స్ పెట్టి దానిలోకి ఇవేంది చెట్లు అయితే నాటిందో ఆల్రెడీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చూసారా, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇక చూడండి,
మొత్తం ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, ఇంట్లో కూడా ఫ్లవర్స్ వేరే చెట్లు ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా అన్న నాటింది. చాలా చాలా బాగుంటుంది. చాలా క్రియేటివిటీ ఎక్కువ అన్నకి, చాలా కష్టపడదు. ఇట్లుంటుంది. ఇంతే కాదు, ఇక్కడ చూడండి ప్రతిదీ చెట్లు కూడా చాలా నీట్గా పెట్టుకుంటారు ఎప్పుడు అన్న. చూసారుగా, ఇదే ఇందుకోసమే మీకు స్పెషల్గా చూపెట్టడానికి కారణం. ఇందుకే మన ఎక్స్పెరిమెంట్లో ఈ ఛానల్లో మనం చేసింది కాకుండా ఆల్రెడీ చేసి ఉన్నది చూపెట్టడానికి కారణం ఇదే. ఇది గాయస్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరొక ఎక్స్పెరిమెంట్లో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా బాయ్.